అదే గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు ప్యానెల్ ఉన్న మిత్రులకు కూడా. ఏంటి అది అసలు ఎటు తీసుకువెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ కు రాజకీయ నేతలు ఇంత బరి తెగిస్తున్నారు ఏంటి ఇంత అసహ్యంగా చర్చించుకునే స్థితికి తీసుకొస్తున్నారు. ఎంతో హోప్స్ మీద వీళ్ళందరికీ ఒక అద్భుతమైన అవకాశాన్ని ప్రజలు ఇస్తే మేము అందరికీ ఇప్పి చూపిస్తాము, లేకపోతే మనం దేనితోటో ఎవరితోటో ఏదో రకంగా రాసలీలలు చేస్తా మేము వీడియోలో బయట పెట్టిస్తామంటే అసలు ఏంటిది ఏ మెసేజ్? అంటే వర్మ గారు, తప్పు ఎవడు చేసినా సరే అది తప్పే. ఈరోజు ఒక రాజకీయ నాయకులే కాదు, ఇటువంటి సన్నివేశాలు, ఇటువంటి సంఘటనలు మనం ప్రతిరోజు చూస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీడియాల ద్వారా, ఏదైతే కోనేటి ఆదిమూలం మీద ఆ వీడియో బయటకు వచ్చి ఇదంతా రప్చర్ జరుగుతుందో, వెంటనే ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా దాని మీద ఎంక్వైరీ వేయాలా, నేను ఎంక్వైరీ వేసిన తర్వాత సస్పెండ్ చేస్తే ఇవన్నీ ఏం లేవు. ఒక ఆడపడుచు మాట్లాడింది, తనకు అన్యాయం జరిగిందని చెప్పింది. ఏ ఆడపడుచు కూడా తన శీలాన్ని తను శంకించుకోదండి. ఈరోజు తను చెప్పిన మాటకి చంద్రబాబు నాయుడు గారు వెంటనే సీరియస్ గా యాక్షన్ తీసుకున్నారు. వెంటనే ఆదిమూలంని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఈరోజు ఎందుకు చెప్తున్నాం అంటే వర్మ గారు, ఇది కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఆ పార్టీలో వాడు ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, తప్పు చేస్తే ఎవడన్నా సరే శిక్ష అనుభవించాల్సిందే. ఈరోజు ఆదిమూలంని సస్పెండ్ చేయటం మాత్రమే కాదు వర్మ గారు, ఇక దానికి చాలా ట్రీట్మెంట్ కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు ఆయన ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే కూడా బర్తరఫ్ చేయాల్సి వస్తుంది. కానీ దానికి ఏదో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయంట, అదేదో కొంచెం లీగల్ గా ఉంటుందంట. డెఫినెట్ గా అది కూడా జరుగుతుంది, ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వానికి ఒక మచ్చ ఏర్పడితే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు నరేంద్ర మోడీ గారు కానీ ఎవ్వరు కూడా ఉపేక్షించరు, ఎవ్వరు కూడా దాన్ని సపోర్ట్ చేయరండి. ఈరోజు లక్ష్మణ్ గారు ఒక మాట చెప్తున్నారు, ఇందని వర్మ గారు, నాకు ఆశ్చర్యం వేస్తుంది. గోరంట్ల మాధవ్ వీడియో కాల్ మాట్లాడడం పెద్ద తప్పేం కాదు. ఈయన మన ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో కాల్ మాట్లాడడం పెద్ద తప్పేం కాదు. అవి పెద్ద తప్పులేం కాదండి. ఇలా డైరెక్ట్ గా బెడ్రూమ్ కి వెళ్తే ఏది తప్పు కాదండి. మనం ప్రజాక్షేత్రాలు ఉన్నాం వర్మ గారు. ఈరోజు నిజంగా నువ్వు ప్రజాక్షేత్రంలో లేకపోతే, గతంలో ఆయన బట్టలు ఇప్పినప్పుడు ఆయన ఎంపీ, ఈయన ప్రెసెంట్ ఎమ్మెల్యే, ఈయన బట్టలు ఇప్పినప్పుడు ఈయన ఎమ్మెల్సీ, సారీ సబ్జెక్టు కరెక్షన్, ఈయన ఎమ్మెల్సీ. ఈ రోజు ఈ సమాజంలో ప్రజాక్షేత్రంలో ఒక అతనేమో ఎంపీగా తిరిగాడు, ఇంకొక అతను ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాడు. ఇలా కొనసాగుతున్నప్పుడు రేపొద్దున సార్ వర్మ గారు, రేపొద్దున మళ్ళీ అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయినప్పుడు ఈ ఎమ్మెల్సీ శాసన మండలికి అయితే రావాలి కదా. ఏ ముఖం పెట్టుకొని వస్తాడండి శాసన మండలికి? అంటే ఆ రోజు ప్రజలకు ఏం చెప్తాడు? నేను చాలా అద్భుతంగా బట్టలు ఇప్పుతున్నాను, నా గురించి అందరూ మాట్లాడుకోండి అని చెప్తాడు. ఈరోజు దాన్ని ఎంకరేజ్ చేయమంటారా లక్ష్మణ్ గారు? నాకు అర్థం కావట్లేదు సార్. ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే, ఏదైతే ఆ రోజు ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ది వీడియో బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు పోతుందో, ఆ రోజే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా, ఎంపీ పదవికి రాజీనామా చేయమని చెప్పాలా, ఆ పార్టీ నుంచి వెళ్ళగొట్టలేదు. ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు ఒక డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసిన రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అడిగింది వర్మ గారు. ఎమ్మెల్సీ ఒక హత్య చేసేటటువంటి ఒక ఎమ్మెల్సీని మీరు వెంటేసుకొని తిరగటం కరెక్ట్ కాదు. భుజం మీద చేతులు వేసుకొని మరి మీరు అతన్ని హక్ చేసుకుంటున్నారు. అతన్ని పార్టీ నుంచి బర్తరఫ్ చేయండి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించండి, పార్టీ నుంచి పంపించండి అని అడిగారు. వినలా. మొన్న బట్టలు ఇప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కనువిప్పు చెంది, ఇటువంటి వాళ్ళ వల్ల పార్టీ పరువు పోతుందని చెప్పేసి అట్లయినా ఆలోచించి అనంతబాబుని మొన్నన్నా బర్తరఫ్ చేస్తాడో, పార్టీ నుంచి మొన్నన్నా సస్పెండ్ చేస్తాడేమో అని అనుకున్నారు. సార్ మొన్న అనంతబాబు సంఘటన వర్మ గారు కేవలం తెలుగుదేశం పార్టీకే కాదు, అది ఏవైతే ఆ రోజు వాళ్ళు చేసిన తప్పులు ఆల్రెడీ పనిష్ అయ్యారు కదా. మీరు 164 సీట్లు ఎందుకు వచ్చినాయి? వాళ్ళని తప్పులు చేయకపోతే, వాళ్ళని పాపాలు చేయకపోతే మీకు ఇది ఉందా? వర్మ గారు ఏమో కానీ వాళ్ళు 11 సీట్లకే పరిమితం చేశారంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ వాళ్ళు పనిష్ చేశారు, కానీ ఇప్పుడు మీరు కూడా ఇదే తంతుగా. వర్మ గారు, నేను గెలుపోటముల గురించో లేకుంటే మాకు 164 అతనికి 11 స్థానాలు వచ్చిన గురించి మాట్లాడుతున్నా. సమాజంలో బ్రతికేటప్పుడు ఎవడు చేసినా తప్పేనండి. అది ఈ పార్టీ ఆ పార్టీ కాదు. ఈరోజు మీరు అన్నారు స్టార్టింగే, మనం ఎవరికి ఏం మెసేజ్ ఇస్తున్నాం సమాజంలో అని. ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు ఎవరికైనా పర్సనల్ లైఫ్ ఉంటుంది, నీ ఇంట్లో నీ బెడ్రూమ్ వరకు చూసుకో. ఈరోజు అతని మీడియాకి తీసుకొచ్చి రప్పింగ్ చేసి ఈరోజు ఒక పార్టీ పరువు తీయటం కాదు, రాష్ట్ర పరువు పోతుంది. ఈరోజు నాట్ ఓన్లీ ఆదిమూలం, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ, నాట్ ఓన్లీ టీడీపీ పార్టీ, నాట్ ఓన్లీ అదర్ పార్టీస్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయం పార్టీలో నిజంగా ఈరోజు ఇంకా ఎవడన్నా ఇటువంటి తప్పులు చేయాలని ఆలోచన వస్తే భయపడతారు. ఎందుకంటే ఈ మనిషి ఉపేక్షించేటట్లేడు, పార్టీ నుంచి వెలగొడితే మన పరువు పోతుంది, రాష్ట్రంలో తలెత్తుకొని తిరగలేం.
అటువంటి ఒక భయాన్ని ఈ రోజు చంద్రబాబు గారు చూపిస్తబోతున్నారు. ఈ రోజు ఆల్రెడీ ఈ రోజు పార్టీని సస్పెండ్ చేయడం కాదు వర్మ గారు, ఇంకా ఆల్రెడీ చెప్తున్నాను కూడా, ఇతను ఎమ్మెల్యే పదవి కూడా ఉండదు, రాసి పెట్టుకోండి. అన్ని దానికి సంబంధించిన అన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసి డెఫినెట్ గా అతనికి ఎమ్మెల్యే పదవి కూడా ఉంచను. ఎందుకంటే ప్రజలు అతనికి ఓట్లేసి గెలిపించింది ఈ విధంగా రోడ్ల మీద ఆంబోతులా తిరగమని కాదు.